వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదమెరం కార్యాలయంలో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి మహిళలపై దెయ్యాలు, రాక్షసులు, సంకర జాతి వారిగా వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ రకమైన నీచ పదాలను ప్రయోగించిన సజ్జలపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేస్తామని తెలియజేశారు. డిప్యూటీ స్పీకర్ ఆఫీస్ నుంచి నా మనిషిని తీసుకుని డీజీపీ ఆఫీస్కి ఇవ్వమంటం జరిగింది. నేను కూడా డీజీ గారికి ఫోన్ చేసి కూడా మాట్లాడతాను. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఎంత చేసినా మరి నిన్న ఒక వ్యక్తి దొరికాడు, ఇంకో వ్యక్తి పారిపోయాడు. మరి ఎందుకు పారిపోయాడో తెలియదు. అతను మాట్లాడింది తప్పు కానప్పుడు. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం, మరి సాక్షి యాజమాన్యం కూడా రన్ చేసేది ఒక మహిళే. మరి భారతిరెడ్డి గారు నాకు బాగా తెలుసు. సో నో కామెంట్స్ అగేన్స్ట్ హర్ పర్సనలీ. బట్ ఒక మహిళగా మరి ఒక పెద్ద ఛానల్ని, న్యూస్ పేపర్ని నడుపుతున్నప్పుడు ఖండించకపోగా మరి అరెస్టు చేయటాన్ని నిరసించటం మరి సముచితంగా లేదు. ఎందుకంటే సజ్జల గారిలాగా ఆయన వాడే భాష నేను వాడలేను. నేను జర్నలిస్ట్ కాకపోయినప్పటికీ ఎప్పుడు కూడా నా సభ్యత, నా లక్ష్మణ రేఖల్ని దాటి నేను అసభ్యంగా మాట్లాడలేదు, మాట్లాడకూడదు, మాట్లాడలేను కూడా. సో కాబట్టి అది వారి విచక్షణకే మరి దీన్ని ఖండించాలా, ఖండించకూడదా అనేది. ఎందుకంటే వారు కూడా వారానికి 3 రోజులు అమరావతి ప్రాంతంలోనే నివసిస్తున్నారు. మేమున్న దగ్గరే మళ్ళీ నొక్కి వక్కానిస్తున్నా. సో కాబట్టి ఆ పార్టీ నాయకులు మరి ఇటువంటి వారిని ఇంకా ప్రోత్సహిస్తూ పార్టీలోనే ఉంచుకోవాలా? సరే, ఉంచుకుంటే పాలకపక్షానికి మంచిది అలాంటి వాళ్ళు. ఎందుకంటే సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూ పోతూ ఉంటారు. దానికి మనమేమి రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్పితే హత్యలు ఉండవని చెప్పి నేను గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఓకే, వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే అది వాళ్ళ ఇష్టం. కానీ ఇంతమందిని శోభ పెడుతూ అనరాని మాటలు అంటే మరి మనకి రాజ్యాంగం అని ఒకటి ఉంది. ఆ రాజ్యాంగంలో వాక్ స్వాతంత్రం ఇచ్చినప్పటికీ ఇష్టం వచ్చినట్టు, నోటుకు వచ్చినట్టు వాక్కూడదని చెప్పి కొన్ని రూల్స్ ఉన్నాయి. మరి నిన్న చాలామంది మహిళలు మరి సాక్షిలో ఈ రకంగా వచ్చినందుకు మరి ఆ సాక్షి ఛానళ్ళ మీదకి వెళ్ళటం జరిగింది. మరి గతంలో ఒక పదం అనాలోచితంగా మరి ఒక వ్యక్తి ఏదో చాలా సినిమాల్లో కూడా హీరో కృష్ణ కూడా బోలు సినిమాల్లో ఏంట్రా బోసడీకే అని అనటం కూడా జరిగింది. సో అదేదో ఒక మాటగా మరి బోసడీకే అంటే బోసడీకే అంటే మరి ఇన్ని అర్థాలు ఉన్నాయని చెప్పి మాట్లాడి ఆ మాత్రం మా కార్యకర్తలకి కోపం రాదా? కోపం వస్తే దాళ్ళు చేయరా అని చెప్పి నీవు నేర్పిన విద్య నీరజాక్ష ఏమో అలాగా భావోద్రేకం కలిగినప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద వాళ్ళు అటాక్ చేసినట్టు ఆర్గనైజర్గా చేశారు. ఇక్కడ స్వచ్ఛందంగా మహిళా జాతిని అవమానించారు. అక్కడ ఒక వ్యక్తిని అవమానం అనుకుంటే కావాలని చేసింది కాదు. ఆ పదానికి అర్థం తెలియక. కానీ వేశ్య అంటే అర్థం మరి వీళ్ళకి తెలియదు అంటే మనం నమ్మలేం. సజ్జల గారు కూడా ఏదో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏ సబ్జెక్టులో చేశాడో పోస్ట్ గ్రాడ్యుయేట్. సంకర జాతి వాళ్ళు ఈ పిశాచాలంటే అర్థం అతనికి తెలియదని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. సో మరి ఈ రకంగా మాట్లాడినందుకు మరి కొంచెం చిమ్మునెత్తులు ఉన్నవారికి బాధ అనిపిస్తుంది. ఆ బాధలో చిన్న రియాక్షన్ ఉంటుంది. ఏపీని నాలెడ్జ్ హబ్ గా మార్చాలన్న ఉద్దేశంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పనిచేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అనకాపల్లి జిల్లాలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రతిభ చూపిన 185 మంది విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొనతాల రామకృష్ణ, సుందరపు విజయ్ కుమార్, ఎంపీ సీఎం రమేష్, కలెక్టర్ విజయకృష్ణన్ పాల్గొన్నారు. నమస్కారాలు. తెలుగు వారి యొక్క తెలివితేటల ప్రపంచం మొత్తం కూడా ఇవాళ ఏ దేశానికైనా మన తెలుగువారు ఉన్నారు. మరి దానికి ఆ రోజు రూపకర్త మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అని చెప్పి ఆ రోజు విప్లవమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఐటీ రంగాన్ని ప్రవేశపెట్టి చాలా మంది కంప్యూటర్ ప్రతి అన్నారు. కానీ ఇవాళ ఏ దేశంలో మన తెలుగు వాడు ఉన్నారంటే ఆ ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పాల్సిన
చాలా లోకేష్ గారు బాధ్యత తీసుకున్నారు. ఆయన ఒక విద్యావంతుడు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విద్యా విధానాలు కూడా ఇవాళ అధ్యయనం చేస్తా ఉంటారు. చాలా మందిని దాని మీద ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకుని ఒక మోడల్ స్కూల్స్ తయారు చేయాలి, మన వాళ్ళతో ప్రతిభనేవి బయటకు తీయాలి, ఇవన్నీ ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో దాదాపు 10th లో 500 మార్క్స్ కంటే 600 500 మార్క్స్ ఇవాళ అన్ని కేటగిరీస్ అన్ని వర్గాల నుంచి కూడా తీసుకుని దాదాపు 4,162 మంది స్టూడెంట్స్ ఇవాళ 20,000 రూపాయల చొప్పున ప్రోత్సాహం కూడా ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చి సపోర్ట్ చేసిన ఏకైక ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం సందర్భంగా తెలియజేస్తాం. అలాగే ఇంటర్మీడియట్ లో కూడా ప్రతిభ కనపరిచిన వాడిని దాదాపు 950 మంది కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా ఈ రకంగా సన్మానం చేసి తద్వారా మిగతా వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్ కావాలి. మేము ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పెడతా ఉంది, స్కూల్ యూనిఫామ్ ఇస్తా ఉన్నారు, స్కూల్స్ లో చక్కటి వసతులు కల్పిస్తా ఉన్నారు, టెక్స్ట్ బుక్స్ ఇస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఇవాళ గౌరవ నారా లోకేష్ గారు ఏదైతే మీకు వర్క్ బుక్స్ కూడా ఇచ్చి దానివల్ల ఇవాళ ఎంత ప్రత్యేకంగా మనం నేర్చుకోవాలని మరి ఈ రకంగా ఇంటర్మీడియట్ లో కూడా మనకి ఇంటర్మీడియట్ లో మనం భోజన పథకం లేకపోతే రొక్కా సినిమా పథకం కింద ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా ఇవాళ 150,000 మందికి మధ్యాహ్న భోజనం పెడుతున్నటువంటి ప్రభుత్వం కూడా. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య మెరుగు కోసం పనిచేసే స్వచ్ఛ భారత్ కార్మికులకు సంవత్సరాల తరబడి జీతాలు అందించడం లేదని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి స్వచ్ఛ భారత్ కార్మికుల యూనియన్ గౌరవ అధ్యక్షులు కేసీ బదుల్లా తెలిపారు. కడప కలెక్టర్ కార్యాలయం వద్ద స్వచ్ఛ భారత్ కార్మికుల యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో వీధులను శుభ్రపరుస్తూ మురికి కాలువలను క్లీన్ చేస్తూ సేవలు చేస్తున్న స్వచ్ఛ భారత్ కార్మికులకు నెల నెలా జీతాలు ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కరోనా సమయంలో ప్రాణాలు తెగించి విధులు నిర్వహించిన వీరి జీవితాల్లో మాత్రం వెలుగులు లేవని అన్నారు. ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి స్వచ్ఛ భారత్ కార్మికులకు పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వాలని చెప్పి కడప కలెక్టర్ కార్యాలయం దగ్గర స్వచ్ఛ భారత్ కార్మికుల యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం కానీ ఈ రెండు ప్రభుత్వాలు కూడా స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర పేరిట కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు తప్ప అందులో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు రక్షణ పరికరాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. గత 6 సంవత్సరాలుగా ఈరోజు ఈ యొక్క పనిచేస్తా అంటే కనుక ఇచ్చే జీతం అరొకర జీతం 6,000 రూపాయలు ఎట్లా జీవనం కొనసాగించాలని చెప్పి ఏఐటీసీగా ప్రశ్నిస్తాం. కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పి అలాగే ఈపీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని చెప్పి అలాగే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో పరిశుద్ధంగా ఉన్న వారికి రక్షణ పరికరాలు కూడా ఇవ్వకుండా జిల్లాలో రకరకాలుగా ఈరోజు 3 నెలల నుంచి 8 నెలలుగా జీతాలు పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి తక్షణ వేతనాలు చెల్లించాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. అదే అధికారంలోకి రాకముందు మెరుగైన జీతాలు ఇస్తాను అని చెప్పేసి ప్రకటన చేశాడు. స్వచ్ఛ భారత్ కార్మికుల విషయంలో ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు, పవన్ కళ్యాణ్ వీరికి కుంభకోణం జరిగింది. వీరి జీతాలంతా కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులన్నీ వాడుకున్నారు. వాటన్నిటిని కూడా రికవరీ చేస్తాం, జీతాలన్నీ కూడా ఇస్తామని చెప్పి ప్రకటన చేశారు. కానీ పెండింగ్ జీతాలు మాత్రం గాలికి వదిలేసినారు. ఇప్పుడు కూడా జీతాలకు సంబంధించి అనేక ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పనిచేస్తే కార్మికులందరినీ చాలా గ్రామాల్లో తొలగించడం జరిగింది, మానుకోమని చెప్పడం జరిగింది. పెండింగ్ జీతాలు లేదు, పని కూడా లేకుండా చేయడం జరిగింది. అదే పద్ధతిలో ఈరోజు ప్రధానమైనటువంటి డిమాండు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 680 జీవో ప్రకారం 10,000 రూపాయల జీతం ఇవాళ అమలుపరచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా స్థాయిలో యోగా అవగాహన కల్పించడానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి 7 రోడ్ జంక్షన్ వరకు అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుణ్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా పట్ల ప్రతి ఒక్కరూ ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఆదేశం మేరకు మన ఒక మెగా ర్యాలీ శ్రీకాకుళం
క్వార్టర్స్లో. అలాగే ఒక దాదాపు ఒక 6,000 పాయింట్స్లో మన జిల్లాలో ఉన్న 6,000 పాయింట్స్లో చిన్న చిన్న ర్యాలీస్ యోగా మీద పెట్టడం జరిగింది. ఇది ఎందుకని అంటే 21 జూన్ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మన శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఒక్కరూ యోగా చేయమని, అలాగే మన విశాఖపట్నంలో ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ గారి సమక్షంలో మనం అక్కడ కూడా ఒక 5 లక్షల మందికి యోగా చేయబోతున్నాం. ఇది కాకుండా ప్రతి చోట్ల అంటే ప్రతి విలేజ్ వారీగా సచివాలయం వారీగా మనం ట్రైనింగ్ కూడా మనం ఇవ్వబోతున్నాం. సో కాబట్టి పబ్లిక్కి ఇంకా అవేర్నెస్ పెరగడానికి, ఇంకా పెంచడానికి, ఇది కాకుండా పబ్లిక్ని ఇంకా యోగా వైపు ఇంకా తీసుకురావడానికి మనం ర్యాలీస్ ఈరోజు మనం తీసుకున్నాం. దీంతో పాటు తర్వాత 14వ తేదీన అంటే 21 నుంచి ఒక వారం ముందుగా ఒక డ్రెస్ రిహర్సల్ లాగా, అంటే 21 రోజున మనం ఎలా చేయబోతామో అలాగే ఒక డ్రెస్ రిహర్సల్ లాగా 14న కూడా అన్ని చోట్ల యోగా పెట్టమని ఇన్స్ట్రక్షన్స్ మనకి ఉన్నాయి. అదే సందర్భంగా నేను మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్క శ్రీకాకుళంలో ఉన్న 26 lakhs పాపులేషన్కి ప్రతి ఒక్క దయచేసి యోగాని అందరూ దయచేసి ఈ యోగా చేయమని, అలాగే ఈ ర్యాలీస్ మీద ఈ 14న ఈ డ్రెస్ రిహర్సల్స్ మీద, ఇది కాకుండా 21న అందరూ యోగా చేయాలి. అది నేను మీడియా మిత్రుల ద్వారా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పార్వతీపురంలో కార్యకర్తలతో సమావేశమైన మంత్రి నారా లోకేష్ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించి సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని హామీ. కాకినాడలో జిల్లాలో ఉత్తమ విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు ప్రదానం చేసిన మంత్రి నారాయణ కూటమి ప్రభుత్వం విద్యారంగం బలోపేతానికి కృషి చేస్తుందని స్పష్టం. సాక్షి మీడియాను సీఎం చంద్రబాబు టార్గెట్ చేశారన్న మాజీ మంత్రి అంబటి, నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులను వేధించడం దారుణమని ఆగ్రహం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్య లక్ష్మీ హోమం. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.